వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిన్నెల్లి నాయకుడు సాల్మన్ మరణం, అతన్ని హత్యకు గురైనటువంటి ఘటన నేపథ్యంలో సాల్మన్ కొడుకులు కూతురుతో కలిసి జగన్ కలిసింది. తమ తండ్రి మరణంతో తమ కుటుంబం రోడ్డున పడిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాలు పోలీసులు తమను ఎలా బెదిరించారు అన్నటువంటి చెప్పుకొచ్చినాడు. గూండాయిజం చేస్తున్నారండి, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, చివరికి కోమాలో ఉన్న మా నాన్న మీద నన్ను మా సోదరుడి మీద కేసు పెట్టారన్నటువంటి విషయం చెప్పుకొచ్చింది. అయితే అక్రమ కేసులు వేధింపుల మీద పార్టీ లీగల్ సెల్ న్యాయ సహాయం అందిస్తుంది, మీరేం భయపడద్దు, ప్రభుత్వ ధనంతో చట్టాన్ని చేతుల్లో తీసుకుని వ్యవస్థలు దిగజార్చలు వ్యవహరిస్తున్నారు అంటూ ఓ పక్కన జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. వాళ్ళని కలిసి వాళ్ళందరినీ కూడా పార్టీ అండగా ఉంటుందన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా వాళ్ళ కొడుకులైతే మొన్ననే ఆ కేసులో ఒక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకోవడం, అందులో తప్పుడు కేసు, అది అంతా కూడా రాజకీయం కాదు, అది వ్యక్తిగతం అంటూ వైసీపీ నేత, ఇది టీడీపీ నేతలు మాట్లాడిన నేపథ్యంలో అందరికీ నమస్కారాలండి. అది పిన్నెల్లి గ్రామం. చంపబడినటువంటి సాల్మాన్ గారి యొక్క కుమారులం మేము. మా నాన్నే అత్యంత కిరాతకంగా రాజకీయ కక్షతో చంపడం జరిగింది. మా నాన్నగారు చంపబడ్డారు. అయితే నిన్న ఒక నాయకులు గారు అన్నారు, సామాన్యుడే చనిపోయాడు, వారి యొక్క వ్యక్తిగత గొడవల వల్లే వాళ్ళు ఇలా చేసుకొని చంపారని చెప్పేసి అన్నారు. అది ఏమాత్రం కూడా మాకు అనిపించదు. అంటే సామాన్య కార్యకర్త, నాయకులు, లేదంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు చనిపోతేనే ప్రాణాలుగా భావించి ఆయన ఆ మాట అంటాం మాకెంత మాత్రం కూడా అంత పెద్ద నాయకుడు కూడా కాదు ఆయన. సామాన్యుడు అంటే సామాన్యుల వాటికి ప్రాణాలు కాదండి. మీరు అలా ఆ నాయకులు గారు అలా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉన్నది. చంపబడ్డటువంటి కుటుంబం బాధిత కుటుంబంగా మమ్మల్ని ఓదార్చాల్సిన పోయి అవహేళనగా మాట్లాడటం ఎంత మాత్రం కూడా సమంజసం కాదండి. చంపబడ్డటువంటి కుటుంబానికి న్యాయం చేయాలి, ఎవరైతే చంపారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆలోచన చేయకుండా అలా చిన్నచూపు చూసి మమ్మల్ని మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీరు చెప్పారు కాదట్లేదు, కానీ నాయకులు, పెద్ద పెద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు చనిపడితే ప్రాణాలుగా భావించి చిన్న చూపు చూసి చనిపోయినటువంటి కుటుంబాన్ని ఇలా అవహేళన చేయటం మాకు ఎంత మాత్రం నచ్చలేదు. కానీ చంపినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. ఇది రాజకీయ హత్య అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు.